అండి నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే శారీస్ అనేవి కరీంనగర్లో కోర్ట్ సర్కిల్ దగ్గర శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపం ఉంటుందండి. అక్కడ ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఏదో ఒక ఎగ్జిబిషన్ పడుతుంది. మనకు చేనేత కానీ సిల్క్స్ కానీ ఇలా ఏదో ఒకటి పడుతుంది. అందులో తీసుకున్నామండి ఈ శారీ. ఇది ప్యూర్ కాటన్ అని చెప్పారండి. అండ్ పైవైపు కింది వైపు బార్డర్స్ వచ్చున్నాయి. అలాగే మిడిల్లో అన్నీ స్క్వేర్ టైప్లో వచ్చింది. ఇది ప్రింట్ కాదండి, కింది వైపున కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రింట్ కాదు, పోదనే చెప్పారు. శారీ అంతా ఇంతకుముందు చూపించినలాగా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. పైవైపు కింది వైపు బార్డర్స్ ఉండి మధ్యలో ఇలా ప్లెయిన్గా వచ్చింది. శారీ అయితే చాలా వెయిట్ ఉందండి. ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా ఇచ్చారు. కింది వైపు కుచ్చులు కూడా వచ్చున్నాయి. చీరలో ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి కుచ్చుల్లాగా ఆల్టర్నేటివ్గా ఇచ్చున్నారు. బ్లూ అండ్ వైట్. యాక్చువల్గా ఇది గ్రే కలర్ లాగా ఉంది. చీర అయితే చాలా వెయిట్ ఉంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది. పిండిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా కలర్ పోతుందా పోదా ఎలా ఉంటుందని. నెక్స్ట్ సారీ కూడా అందులోనే తీసుకున్నామండి. ఇది సిల్క్ లాగా ఉంది, కానీ సాఫ్ట్ సిల్క్ అండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంది క్లాత్. చీర మొత్తం ఇలాగే మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. బార్డర్స్ పైవైపు కింది వైపు చిన్న బార్డర్స్ వచ్చాయి. చీర అయితే చాలా షైనింగ్గా ఉందండి. ఇక్కడ అలా కనిపించట్లేదు, బట్ రియల్గా అయితే షైనింగ్గా ఉంది. ఇది పళ్ళు అండి. ఇలా వచ్చింది పళ్ళు డిజైన్ అనేది. మొబైల్లో షైనింగ్గా అనిపించట్లేదు, బట్ రియల్గా మాత్రం చాలా షైనింగ్గా ఉంది. ఇది బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్లో వచ్చింది, ప్యారెట్ గ్రీన్ కలర్లో. మొబైల్లో ప్యారెట్ గ్రీన్ కనిపించట్లేదు, మస్టర్డ్ గ్రీన్ లాగా ఉంది కదా. ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. అలాగే ఎప్పుడు టాప్స్ కొనడం అవుతుంది, కుర్తీస్ కానీ. ఒకటి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నామండి. బాటమ్ అండ్ టాప్లో ఏ కలర్ కాంబినేషన్ వచ్చిందో వాటి కాంబినేషన్లోనే మనకు చున్నీ అనేది ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది చున్నీ కూడా. ఇది కూడా ప్యూర్ కాటన్ అనే చెప్పారండి. ఇది కూడా మెరుస్తుంది క్లాత్. కింది వైపు కుచ్చిళ్ళు ఎలా ఇచ్చారు చున్నీకి కూడా. ఇది టాప్ అండి. చాలా పెద్దగా వచ్చింది టాప్ కూడా. 2.5 meters కంటే ఎక్కువే ఉంటుందని చెప్పారు. టోటల్గా మొత్తం ఇదే ప్రింట్తో వచ్చిందండి టాప్ అనేది. మనం ఇది మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది బాటమ్ అండి. ఈ వైట్ ఫ్లవర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మన బాటమ్కి కాళ్ళ దగ్గర వస్తుందంట డిజైన్. మిగతా అంతా ప్లెయిన్లోనే వచ్చిందండి, గ్రే కలర్లో. ఇది కూడా షైనింగ్గానే ఉంది బాటమ్ కూడా. టాపు బాటమ్ మిక్స్ చేస్తే మనకి చున్నీ వచ్చేస్తుంది. పిండితే కలర్ పోతుందో మరేంటో తెలియట్లేదు. వాళ్ళు పోదనే చెప్తారు, కాకపోతే ఇంకా తెలీదు ఇంకా. ఇది ఇంకో శారీ అండి. ఇది ఎగ్జిబిషన్లో తీసుకోలేదు, బయట అంతకుముందు చేసిన వీడియోలో ఉంది కదా కవిత శారీస్, అందులో తీసుకున్నాం. చీర మొత్తం ఇలాగే వస్తుందండి. 2 sides బార్డర్ వచ్చింది మనకు. కవిత శారీ సెంటర్, గౌరిశెట్టి కాంప్లెక్స్, పోస్ట్ ఆఫీస్ రోడ్, కరీంనగర్. 570 రూపీస్ది 495కి వచ్చింది మనకి ఆఫర్లో. ఇది సిల్క్ జార్జెట్ మిక్స్ అయిన టైప్లో ఉంది క్లాత్. చాలా స్మూత్గా ఉంది, షైనింగ్గా కూడా ఉంది చీర అనేది. పళ్ళు అనేది చిన్నగా వచ్చింది, మొత్తం ఫ్లవర్స్తో వచ్చిందండి పళ్ళు. బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చిందో? వీటన్నింటిలో మీకు ఏ చీర కానీ డ్రెస్ ఏదైతే నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, లైక్ కంపల్సరీగా ఇవ్వండి. ఇది ఇంకో శారీ అండి, పర్పుల్ కలర్. కాటన్ సిల్క్ మిక్స్ అయిందండి క్లాత్ అనేది.
పైవైపు చిన్న బార్డర్ వచ్చింది. చీర మొత్తం ఇలా ప్రింట్స్ అండి, ఇవి పెయింట్తో ఉన్నాయి. ఇది బార్డర్ అండి, బార్డర్లో కూడా పెయింటేనండి అవన్నీ జింకలు. మనకి థ్రెడ్ వర్క్ లాగా అనిపిస్తుంది కానీ పెయింటే అది. పెద్ద బార్డర్ వచ్చింది కింది సైడ్. ప్రైస్ ఎంతో చూద్దాం ఇప్పుడు. ఆకృతి సిల్క్ కాంచీపురం కలల రూపం, కంచి కాటన్ ప్రింట్ అని ఉంది దానిపైన. 1099ది 799కి వచ్చింది ఆఫర్లో. ఇది యాక్చువల్గా పర్పుల్ కలర్, కానీ మొబైల్లో ఏం ప్రాబ్లమో తెలియట్లేదు, బ్లూ లాగా కనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ ఇది పర్పుల్ కలర్ అండి, థిక్ పర్పుల్ కలర్. చీర మొత్తం ఇలాగే ఉంటుందని మనకి పెయింట్తో చిన్న చిన్నవి లీవ్స్ లాగా వచ్చింది డిజైన్. పళ్ళు అండి, పళ్ళు ఇలా చిన్నగా వచ్చిందండి, జస్ట్ 4 లైన్స్, 2 గోల్డెన్ లైన్స్తో వచ్చింది. కింది వైపు కొంచెం ప్లెయిన్ క్లాత్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, పైవైపు చిన్న బార్డర్, కింది వైపు పెద్ద బార్డర్. శారీలో ఎలాగైతే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్స్ అలాగే ఉండి ప్లెయిన్ క్లాత్ వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్. థ్యాంక్ యూ.